హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఒక ముఖ్యమైన సమాచారం. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లోకి పడాలంటే ఖచ్చితంగా కొన్ని కొత్త రూల్స్ అనేటివి వచ్చి ఉన్నాయండి. సో అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన యాప్ కూడా రైతులకు సంబంధించి గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది. ఈ యాప్లో మీ యొక్క పంట వివరాలు నమోదు చేసుకుంటేనే మీకు ఈసారి అన్నదాత సుఖీభవ కానివ్వండి, పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులు గానివ్వండి, జమ అవుతాయని జెప్పి ప్రభుత్వం చెప్తుంది. సో వివరాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క యాప్‌లో వివరాలు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనే వివరాలను మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. రైతులకు సంబంధించి వచ్చేటువంటి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనక వచ్చినట్లయితే ఈ ఫిబ్రవరి నెలలోనే రైతుల యొక్క ఖాతాలకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4,000 రూపాయలు, పీఎం కిసాన్‌కి సంబంధించి 2,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లోకైతే విడుదల కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం కీలక సూచనలైతే జారీ చేసింది. రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి ప్రతి రైతుకు సంబంధించి విశిష్ట గుర్తింపు సంఖ్య, ఫార్మర్ యూనిక్ ఐడి ఉండడం తప్పనిసరి అని చెప్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఈ ఐడి పొందేందుకు అర్హులై ఉండగా ఇప్పటి వరకు 47 లక్షల మంది మాత్రమే ఈ యొక్క ఐడి అయితే క్రియేట్ చేసుకుని ఉన్నారు. సో ఇంకా రిమైనింగ్ 13 లక్షల మంది ఈ యొక్క వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారైతే చెప్పినట్లుగా మీ యొక్క ఫార్మర్ యూనిక్ ఐడి అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు ప్రభుత్వ పథకాలు అనేటివి రావు. అంటే ఈ యొక్క పీఎం కిసాన్ కానివ్వండి, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావు. ఫార్మర్ యూనిక్ ఐడి అనేది ఉండాలని చెప్పి చెప్తున్నారు. సో దీని కొరకు మీరు వెంటనే మీ యొక్క సచివాలయంకి వెళ్ళండి. సో అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని అడిగి మీరు ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? భవిష్యత్తులో మీకు ప్రభుత్వ పథకాలు అనేటివి రావాలంటే కంపల్సరీగా ఈ ఐడి అనేది చాలా అవసరము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా మనకు మరొక సమాచారం ఉందండి. సో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన యాప్ కూడా రిలీజ్ చేస్తున్నారనమాట. సో దాని పేరు నేను ఆల్రెడీ ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను చూడండి. సో మన థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను. సో ఏపీఏఐఎంఎస్ 2.0 ఈ యొక్క యాప్‌ని అయితే మీరు మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ యాప్ ద్వారా మీకు చాలా ఫీచర్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో వాటి గురించి కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో దీనికి సంబంధించి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే స్వయంగా మీరు ఈ పంట నమోదు చేసుకోవచ్చు. అంటే ఈ పంట డిజిటల్ క్రాప్ బుకింగ్ అనేది మనము మన యొక్క సచివాలయంకి వెళ్ళి లేదా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అయితే నమోదు చేసుకుంటాం. సో అలా నమోదు చేసుకుంటేనే మనకు ఆ పంటకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అనేటివి వస్తాయి కదా. సో ఇప్పుడు రైతులే స్వయంగా మీరు మీ యొక్క పొలం దగ్గరికి వెళ్ళి ఆ ఫొటోస్ అనేటివి క్యాప్చర్ చేసి ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుంది. రైతు తన భూమిలో ఏ పంట ఎక్కడ వేశాడో ఖచ్చితమైన వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించవచ్చని వ్యవసాయ శాఖ అయితే పేర్కొంది. ఒకవేళ ఆర్బీకే సిబ్బంది నమోదు చేసిన వివరాల్లో తప్పులుంటే ఈ యాప్ ద్వారా వాటిని సరిచూసుకొని ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పించున్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ యాప్ ఏదైతే ఉందో ఏపీఏఐఎంఎస్ అనే యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు మీ మొబైల్‌లో ఓపెన్ అయిన వెంటనే కూడా మీరు ఆధార్‌తో ఓటీపీలు అనేటివి ఎంటర్ చేసుకోవాలి. అంటే ఆధార్‌తో లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో ఆధార్‌తో లాగిన్ అయిన తర్వాత ఒక ఎంపిన్ అనేది సెట్ చేసుకోమని అడుగుతుందన్నమాట. అది సెట్ చేసుకోండి. తర్వాత వెబ్‌ల్యాండ్‌తో లింక్ అయి ఉన్నటువంటి మీ భూమి వివరాలని యాప్‌లో అయితే కనిపిస్తాయి. అదేవిధంగా మీ పొలంలో ఉండి 20 మీటర్ల జియో రెఫరెన్స్‌తో ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాలి. సో ఇలా మీ యొక్క వివరాలను నమోదు చేసుకోవాలి ఈ యాప్ ద్వారా. సో ఈ యాప్ ద్వారా మీకు పంటలకు సంబంధించినటువంటి మరికొన్ని సమాచారాలు కూడా వస్తాయి ఫ్యూచర్‌లో అని చెప్తున్నారు. సో అంటే మనము ఈ క్రాప్ అనేది స్వయంగా మనమే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అయితే ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 6,000 రూపాయలు మీ ఖాతాలకు రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ క్రాప్‌లో మీ పంటల యొక్క వివరాలు అనేటివి నమోదు చేసుకోవడం అవసరం అని చెప్తున్నారు. అలానే ముఖ్యంగా ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ ఏదైతే ఉందో యూనిక్ ఐడి అది కూడా ఉండాలని చెప్తున్నారు. సో అవి గనక మీకు లేకపోయినట్లయితే మీరు వెంటనే మీ సచివాలయంకి వెళ్ళి అప్డేట్ చేయించుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి
మనకు ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ అంటే మనకు పీఎం కిసాన్‌కి సంబంధించి, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంపల్సరీ. సో, ప్రస్తుతానికైతే పీఎం కిసాన్‌కి సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. సో, మీరు వెంటనే వెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్‌కైనా వెళ్ళండి. లేదా మీరే స్వయంగా మీ యొక్క మొబైల్ ద్వారానే ఓటీపీ అనేది ఇక్కడ ఉన్నటువంటి వెబ్‌సైట్ ద్వారా అయితే తెచ్చుకొని ఓటీపీ అనేది ఇక్కడ మనము అప్‌లోడ్ చేసినట్లయితే అంటే సబ్మిట్ చేసినట్లయితే ఈకేవైసీ కూడా అయిపోతుందన్నమాట. సో, అదేవిధంగా ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఈకేవైసీ కొరకు పేర్లనేటివి వస్తున్నాయి. సో, పేర్లనేటివి వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే రాలేదు. ఈకేవైసీకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పేర్లు వచ్చినట్లయితే చెప్తాను. వెంటనే వెళ్ళి మీ సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ముఖ్యంగా ఆధార్ సీడింగ్ అండ్ ఎన్‌పీసీఐ యాక్టివ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆధార్ సీడింగ్ అంటే ఏంటంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారో ఆ అకౌంట్‌కి కంపల్సరీగా ఆధార్ సీడింగ్ అనేది అవసరం. ఓకేనా? ఆధార్ సీడింగ్ కంపల్సరీ చేయించుకోండి. అలానే ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇలా ఈ 2 పథకాలకు సంబంధించి 5 రూల్స్ అనేటివి కొత్తగా వచ్చాయన్నమాట. ఒకటొచ్చేసి ఈ క్రాప్ నందు మీ పంటల వివరాలనేది నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఫార్మర్ యూనిక్ ఐడీ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ సీడింగ్ చేసుకోవాలి. ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో పెట్టుకోవాలి. ఓకేనా? సో, అదేవిధంగా ఫ్రెండ్స్ ముఖ్యంగా పీఎం కిసాన్‌కి సంబంధించి బెనిఫిషరీ లిస్ట్ అనేది అప్డేట్ అయ్యి ఉందన్నమాట. సో, బెనిఫిషరీ లిస్ట్‌లో మీ పేరు ఉంటేనే మీకు పీఎం కిసాన్‌కి సంబంధించి రూ. 2000 అయితే వస్తాయి. సో, ఇక్కడ మనము బెనిఫిషరీ లిస్ట్‌లో మన పేరు ఉందా లేదా తెలుసుకునే దాని కొరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుందన్నమాట. సో, బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో, బెనిఫిషరీ లిస్ట్‌లోనే మీరు మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీ గ్రామంలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరూ వస్తారు. సో, ఈ బెనిఫిషరీ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో, చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఈకేవైసీ వేయండి. ఈకేవైసీ వేసిన తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. సో, ఇలా చెక్ చేసుకున్నాక మీరు ఈకేవైసీ కంప్లీట్ చేశారా? లేకపోతే ఆధార్ సీడింగ్ అనేది చేసుకొని ఉన్నారా? ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో ఉందా? లేదా? అనేది చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే వెంటనే వాటిని వెరిఫై చేసుకోండి. సో, మనకు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి నిధులనేటివి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది కాబట్టి ముందుగా చెప్తున్నాను. కొత్త రూల్స్ అనేటివి వచ్చి ఉన్నాయి. వెంటనే వాటిని అప్డేట్ చేసుకోండి అని చెప్పి. ఓకేనా? ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నేను మీకు ముందు రోజుల్లో ఈ ప్రత్యేకమైన యాప్ ఏదైతే ఉందో సో, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో సో, మీకు వివరాలనేటివి అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. మాక్సిమం మనకు ఫిబ్రవరి 15వ తేదీన ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి నిధులు విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.